కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి ప్రాణాధారమైనటువంటి కొత్తపల్లి పెద్ద చెరువు శిథిలావస్థకు చేరింది. ఆ చెరువు యొక్క మత్తడి 2 సంవత్సరాల క్రితం బుంగబడ్డప్పుడు దానికి మట్టి పోసి నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసినారు. కానీ ఎక్కువ వరద వస్తే తప్పకుండా ఆ మత్తడి తెగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ విషయమై మేము గతంలో కూడా ఇరిగేషన్ అధికారులకు విన్నవించడం జరిగింది, దాన్ని వెంటనే రిపేర్ చేయాలని చెప్పి. కానీ సాంకేతిక కారణాలు చూపెడుతూ వారు ఈరోజు వరకు కూడా ఆ చెరువు యొక్క మత్తడిని మరమ్మతులు చేయలేదు. కాబట్టి ఈరోజు కొత్తపల్లి పట్టణ ప్రజలు, రైతులు, మత్స్య పారిశ్రామిక సంఘం నాయకులు, రజక సంఘం నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి వెంటనే ఆ యొక్క మత్తడిని రిపేర్ చేసి చెరువును కాపాడాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఆ చెరువులో నీళ్లుంటేనే కొత్తపల్లి పట్టణంతో పాటు మల్కాపూర్, రేకుర్తి, విద్యానగర్, జ్యోతినగర్ వరకు కూడా భూగర్భ జలాలు ఉంటాయి, ప్రజలకు తాగునీళ్ళు అందుతుంది. ఆ చెరువు యొక్క మత్తడి దుంకుతేనే కరీంనగర్ మండలంలో ఉన్నటువంటి మొగ్దుంపూర్ గ్రామం వరకు కూడా రైతులకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా కొత్తపల్లి పట్టణానికి చెందినటువంటి 100 రజక కుటుంబాలు, సుమారు 50-60 మత్స్యకార కుటుంబాలు అన్నీ కూడా చెరువు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి 500 ఎకరాల ఆయకట్టు కూడా ఇంకా ఆ చెరువుకు మిగిలింది. కాబట్టి ఆ చెరువును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఇరిగేషన్ అధికారులను వెంటనే రిపేర్ కొరకు ఎస్టిమేట్స్ తయారు చేసి దాన్ని మరమ్మతులు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ వారం రోజుల్లోపు ఒకవేళ ఆ చెరువు యొక్క మరమ్మతులు పూర్తి చేయని ఎడల మేము పెద్ద ఎత్తున కొత్తపల్లి పట్టణ ప్రజలమందరం కలిసి ఆందోళన కార్యక్రమాలు జరుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా పేరు మొహమ్మద్ జమీలుద్దీన్, మాజీ కోఆప్షన్ మెంబర్, జిల్లా పరిషత్ కరీంనగర్. నాతో పాటు మత్స్యకారుల సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ గారు, అదేవిధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎల్లయ్య గారు, సిసి స్టోర్ కార్యదర్శి దూసం మునిందర్ గారు, నంగి బీరయ్య గారు, కొత్త రాజయ్య గారు, ఇతర రైతు సంఘం నాయకులందరూ కూడా నాతో పాటు పాల్గొన్నారు.